విన్నారా? ఆ దగ్గరే. ఓకేనా? మీకు ఎప్పుడు మా తోటలు ఎలుగొస్తాయి చూసారా? ఇవన్నీ పైనాపిల్ మొక్కలండి. హాయ్ హలో ఫ్రెండ్స్, మా తోటకి ఈరోజు వెళ్తున్నాము జీడి పిక్కలు తీయడానికి. ఎలా ఉందో ఏంటి, కొంచెం 3 రోజులు అయిపోయింది తీసి, చూడడానికి వెళ్దాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, మా తోటలో ఏదో అక్కడక్కడ అలా కాసాయండి జీడి పిక్కలు. అలా అని మరీ పూర్తి లేదనడానికి లేదు, ఏదో దేవుడి దయ్య అలాగా. ఓకేనా ఫ్రెండ్స్? చూసారా? మరి మీ ఊర్లో ఎలా కాసాయి కాపులు చెప్పండి ఫ్రెండ్స్, ఎందుకంటే కష్టసుఖాలు పంచుకోవాలి కదా. చూసారా ఫ్రెండ్స్ పంట? ఈ జీడిపండు ఉన్నాయి కదండి, దానివల్ల ఏంటంటే అడవి పందులు తినడానికి వస్తాయి నైట్ పూట. మేము ఏం చేయమండి, అన్ని జంతువులు వస్తుంటాయి మా తోటకి. వాతావరణం కూడా అలాగే పచ్చగా ఉంటుంది. పక్షులు, కొన్ని క్షీరదాలు అంటారు కదా, అవన్నీ అరుస్తుంటాయి. ప్రశాంతంగా ఉంటుంది, చుట్టుపక్కల సస్యశ్యామలమైన వాతావరణం ఉంటుంది. ఎంతో ఆహ్లాదకరంగా చాలా బాగుంటుందండి ప్రదేశము. ఈ కింద భాగం చూసారా, కలబందలాగా. అవి కలబంద కాదండి, అది పైనాపిల్ మొక్కలు. చూసారా, అవన్నీ కనిపిస్తున్నాయి కదా చిన్న కలబందలాగా. చూసారా మా జీడి, రంగురంగుల జీడి, తెల్లగా ఎర్రగా పడి ఉన్నాయి. మా తోటలో జంతువులు వస్తాయండి, దుప్పులు, జింకలు, పులులు, సింహాలు కూడా అప్పుడప్పుడు ఎదురవుతాయి. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎదురవ్వలేదు, కొన్ని సందర్భాలు ఎదురవుతుంటాయి. అందుకని ఏంటంటే కత్తులు, కటారాలు అలాంటివి చిన్న ఆత్మరక్షణ కోసం అలా పట్టడం అవుతుందండి. అలాగని ఏం చేయం మేము, దాని దారి దానికి వెళ్ళిపోతాయి, మా దారి మేము వెళ్ళిపోతాము. అందుకని ఏంటంటే ఎప్పుడు గొట్టలు కానీ, కత్తి కానీ, ఇంకేదో కర్ర కానీ చేతిలో ఎప్పుడూ ఉంటుందండి. ఎందుకంటే రకరకాల పాములు కానీ, అలాగే కొన్ని సాయిల్ పురుగు, అదే కొన్ని విషపూరితమైన పాములు కానీ వస్తుంటాయి. అందుకని ఏంటంటే చేతిలో కర్ర కానీ ఇంకేదైనా ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడప్పుడు నెమలి, అడవి కోళ్ళు వస్తుంటాయండి. ముందు చూశారు కదా వీడియోలోన, నెమలి అరుపు వినిపించాను. కొంచెం దగ్గరికి వెళ్ళి అలా వినిపించాను, ఏం చేయలేదు. నేను కనిపిస్తే ఎగిరిపోతుందని కేవలం మీకు దాని ఎలా శబ్దం చేస్తుంది, ఎలా అరుస్తుందని మీకు వినిపించాను. చూసారా కదా ఫ్రెండ్స్? ఇదండి, ఇలా పైనాపిల్ మొక్కలు వస్తాయండి, పిలకలు. చూసారా, మొత్తం పైనాపిల్ ఉన్నాయి. సెల్ఫీ రూపంలో మీకు చూపిస్తున్నాను. చాలా చక్కగా ఉంది కదా. ఇక్కడ అన్ని పంటలు పండుతాయండి. ఈ నేల పనస, చెట్టు పనస, అలాగే కొన్ని సీతాఫలాలు, రాంఫలాలు, అలాగే పుల్లకాయ, దబ్బకాయని, నిమ్మకాయలని అన్నీ ఉంటాయండి ఇక్కడ. కాకపోతే నేను చూపించలేను, వీడియో లాంగ్ అవుతుంది ఉద్దేశంతో. చూసారా కదా, పైనాపిల్ చూపిస్తుంది ఈవిడ. చాలా బాగున్నాయి కదా, చిన్నవి అండి, అది లేతవి, కొంచెం ముదరలేదు. చూడడానికి చాలా బాగున్నాయి, కానీ తినలేము. అది ప్రజెంట్ అయితే చిన్న ఈ పచ్చిరికాయ అంటారు కదా, అదే ఫ్రెండ్స్. ఈ తోటకి వెళ్తే చక్కగా మంచి గాలి వస్తుందండి, ప్రశాంతంగా ఉంటుంది. ఏమంటే కేవలం ఒక పక్షులే సౌండ్ చేస్తాయి అంతే తప్ప కానీ మిగతావన్నీ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదండి. అలాగని మీకు ఎప్పుడు తోటలోకి వెళ్ళి ఇలా పడుకోవడం చేయకండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మన నిద్రపోయినప్పుడు కొంచెం విసుపాములని, అలాగే పుల్లు, సింహాలని రావచ్చు. ఈ తోటలోన అన్ని పంటలు పండుతాయండి. ఈ దగ్గరికి 25 ఎకరాల్లోన దగ్గరికి అన్ని పంటలు ఉన్నాయండి. సీపుర్లు, మామిడి, అలాగే అరటి, పైనాపిల్, చెట్టు పనస చాలా ఉన్నాయండి. నిమ్మకాయలు, దబ్బకాయలు, పుల్ల దబ్బలు అంటారు కదా, అవన్నీ కూడా ఉన్నాయి, కానీ చూపించలేను. చూసారా కదా ఫ్రెండ్స్, ఇదేదో మొక్క, ఏమంటారో కామెంట్ చేయండి. ఇది మా తోటలో ఉన్నాయండి. మా తాతలు అప్పుడు మెడిసిన్ పని చేస్తున్నారు. దీనికి కాయ వస్తుందట, ఇంత కాయలు మన ఖర్జూర పళ్ళు ఎలాగ ఉంటాయో ఆ మాదిరికి వస్తాయటండి. ఇది చిన్న మొక్క ఉంది, చాలా బాగుంటుంది ఇది చూడడానికి. అలాగే ఈ కాయ కూడా ఖర్జూరం మొక్క సేమ్ యాస్టీస్గా వస్తుంది, తినొచ్చట, చాలా తీయగా ఉంటుంది. అది మరి ఎంతవరకు తెలుసో మీకు కామెంట్ చేయండి ప్లీజ్. ఇదో ఫ్రెండ్స్, ఇలాగ ఉంటాయండి. కొన్ని పేర్లు తెలియవండి, అప్పుడు మా నాన్నలు ఉడిశారు, అది ఏం మొక్కలు ఇవన్నీ తెలియదు. నాకు చూపించాను కదా, అది ఏం మొక్క నాకు తెలియదు. కొన్ని ఉన్నాయి. మామిడికూల చాలా రకాలు ఉన్నాయి. అలాగే చెట్టు పనస కూడా 2-3 రకాలు ఉన్నాయి. తైవాన్ అని, తర్వాత బురద పనస అని, కజ్జు పనస అని చాలా రకాలు ఉన్నాయండి. నాకు కొన్ని పేర్లు తెలియవు. చెట్టు పనసలో రకాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అందుకనే నాకు తెలిసినంత వరకు, నాకు తోచినంత వరకు వివరించాను, చెప్పాను. నా ప్రయత్నం నేను చేస్తున్నాను మీకు కేవలం ఇన్ఫర్మేషన్ అందించడానికి.
చూసారా, దగ్గర 25 ఎకరాల్లోన మనం మొత్తం తిరిగి నేను చూపించలేను. మా తోటలో కూడా టేకు ఇలాంటి చెట్లు కూడా ఉన్నాయి. అప్పుడు మా నాన్నగారు ఉడిశారు. ఇందాక చూపించాను కదా ఫ్రెండ్స్, ఇది మొక్క అని నాకు తెలియదు అని చెప్పాను కదా. ఇది నాకు పువ్వు అండి. ఆ పువ్వు నుంచి చిన్న కాయలు అయితే వస్తాయట, నాకు తెలియదు. కానీ నేను చూశాను, అది కాయ వచ్చినప్పుడు అవి చిన్న ఈత పొలలాగా వస్తాయండి. అవి తింటే చాలా తీయగా ఉంటుంది. మేము మెడిసిన్లా పనిచేస్తుంది. జ్వరం అప్పుడు మనం తింటే కొంచెం అన్నం తినాలనిపించలేనప్పుడు ఇది వినియోగించాలి అంటారు. మరి ఎంతవరకు నిజం అనేది నాకు తెలియదు. మా పూర్వీకుల నుంచి వస్తున్న ఆచార సంప్రదాయబద్ధంగాన ఇవి తింటే ఆరోగ్యానికి మంచిది, హెల్త్కి బాగుంటుంది అని చెప్పుకుంటూ వస్తారు. బట్ ఇట్లాంటి మనం ఎప్పుడూ ట్రై చేయలేదు ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, చెట్టు పనస బాగున్నాయి కదా. ఈ కాయలప్పుడు ఏరేసి అమ్మేసామండి. ఎందుకంటే కాయలప్పుడు కూరకైనా కొంచెం రేటుగా ఉంటుంది, రైతులు కూడా కొంచెం గిట్టుబాటు ధర ఉంటుంది. అందుకని ఏంటంటే మేము చిన్న కాయ ఉన్నప్పుడే కూర కోసమని అమ్మేస్తామండి. ఈ చెట్టు పనసకాయ ఎప్పుడైనా తిన్నారా ఫ్రెండ్స్? మీకు చాలా బాగుంటుందండి. యాస్టీస్ చికెన్లా ఉంటుందండి. కాకపోతే వండే విధానం రావాలి. కొంచెం వంట చేసే దాని ప్రాసెస్ కొంచెం కటింగ్ కానీ తర్వాత గీయాలని చిన్న ప్రాసెస్ ఉంటుంది తిన్నది. బట్ ఓపికతో చేస్తే కానీ చికెన్లాగా యాస్టీస్ ఉంటుందండి. అన్ని కూరల కంటే కొంచెం టేస్టీగా ఉంటుంది. మీరు వీడియో రూపంలో నెక్స్ట్ లింక్లో పెడతాను, కూర ఎలా వండాలి ఏంటనేది చెప్తాను ఫ్రెండ్స్. అలాగే పైన పళ్ళకాయ చూద్దామండి, మీకు చూపిస్తాను. ఎందుకంటే చూడాలి కదా. ఇందాక 2 కాయలు ముట్టి చూపించాను కదండి, అవి పండు. కానీ ఎలా తీయాలి ఏంటని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే పడిసామనుకో బద్దలైపోద్దండి. ఖర్జు అండి, మంచి ఏంటంటే ఇది తక్కువ సంవత్సరంలో 4 సంవత్సరంలోనే కాపు వస్తుందండి. భలే కాపు కాసింది ఎక్కువగా. కాకపోతే ఏంటంటే మేము కాయలప్పుడే అమ్మేస్తామండి. ఒక కాయకి 4-5 కేజీలు ఉంటుందండి. 1 కేజీకి 30 రూపాయలు 40 రూపాయలు ఉంటుందండి, సీజనల్ బట్టి. ఏదేమైనా సరే చాలా బాగుంది, స్మెల్గా ఉంది. ఎంత బేరంగా తీయాలి తినాలి అన్నట్టుంది. కానీ ఎలా దింపాలి ఏంటి తెలియక తర్వాత తీద్దాం అన్నట్టు నేను మీకు వీడియో మా తోటలు ఏంటి ఉన్నాయి, మేము వేసే పంట ఏంటి అనేది అన్నీ చూపించుకొని లాస్ట్లో తీస్తానండి. చూసారా ఈ పండు, అలాగే పై కూడా పండు ఉన్నదండి, ఇది కూడా పండే. ఓకేనా ఫ్రెండ్స్, మరిన్ని చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను చెట్టు పైకి ఉన్నానండి. ఎందుకంటే పొల్లకాయ చూడడానికి కొంచెం చెట్టు ఎక్కి చూడాలి కదా పండకాయ అనేది. ఇప్పుడు చూపిస్తాను పండకాయ అని. ఇదండి, ఇలా ఉంటే ఈ సౌండ్ వస్తే చూసారు, ఈ సౌండ్ వస్తే కాయ అండి ఇది. అదే పళ్ళు ఎలాగ ఉంటాయో మీకు చూపిస్తానండి. పళ్ళు తాలూకా సౌండ్ ఇదండి కొంచెం మెత్తగా ఉంటాయి. చూసారా నొక్కు పడుతున్నాను చూడండి. ఇలాగండి మెత్తగా ఉంటాయండి. ఇది ఖర్జు చెట్టు అండి. చూడడానికి కూడా స్మెల్ చాలా బాగుంది. చూసారా ఫ్రెండ్స్, చెట్టు పైకి ఉన్నాను. మా తోటలో రకరకాల పక్షులు అరుస్తుంటాయండి. అదే నాకు ఆనందం వేస్తుంది. అందుకని ఏంటంటే తోటలో ఎక్కువ గడపాలని ఉంటుంది నాకు. ఎందుకో చాలా చక్కగా ఉంటుంది, ప్రశాంతమైన గాలి ఆహ్లాదంగా ఉంటుంది. ఎవరికైనా కావాలంటే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫాలో అవ్వండి, మీకు ఖచ్చితంగా పంపిస్తాను. ఎందుకంటే మాకు ఓన్గా పండిస్తామండి. మా తోట నుంచే బయటికి విజయవాడ, రాజమండ్రి, హైదరాబాదు చాలా ప్రదేశాలు వెళ్తున్నాయండి పైనాపిల్. అలాగే చెట్టు పనస కూడా మా దగ్గర నుంచే వెళ్తాయండి. అంటే వారానికి ఒకసారి తీస్తామండి. అంటే వారానికి ఒక 2 పికప్లు. అలాగే ఊరోళ్ళందరూ తీస్తే ఒక పెద్ద వ్యాను, ఒక 32 ఇంచెస్ పెద్ద వ్యాన్ ఉంటాయి కదండి, దాంతోనే తీస్తామండి వారానికి ఒకసారి. అలాగే బయట వెళ్ళిపోతాయండి. అది విజయవాడ, రాజమండ్రి, హైదరాబాదు, రాంచీ, అలాగే మన పక్క రాష్ట్రం నుంచి ఒరిస్సా, కలకత్తా అలా వెళ్ళిపోతాయండి. చాలా ఎక్కువ పంట అండి మాకు. చెట్టు పనస అవ్వండి, అరటి ఇవ్వండి, అన్నీ ఈ పంటలు ఒకే తోటలో అన్ని పంటలు వేసామండి. చూడడానికి చక్కగా ఉంది. చూసారు కదా, చెట్టు పనస కూడా ఎన్ని కాయలు కాసాయి. ఇంకా కాయలు అప్పుడు తీయకపోతే, అదే పచ్చికాయలు అంటారు కదండి, అవి తీయకపోతే, ఆ కూరగాయ తీయకపోతే ఇంకా పండు అప్పుడు ఎక్కువ ఉంటాయి. కానీ ఏంటంటే మనం కూర కోసమని చిన్న కాయలు పచ్చివి అప్పుడే తీస్తేనే ఒక రేట్ అండి. అందుకని ఏంటంటే అప్పుడే తీసేస్తామండి.
ఇక్కడ నెమలి అరుస్తుందండి, చూసారా? ఈ సరౌండింగ్లోనే చాలా దగ్గరలో నరుస్తుంది. నెమలి దగ్గరుండి చూపించడానికి ట్రై చేస్తానండి. అది అరుస్తున్నాయి, దానికి వదిలేయాలి. కానీ కేవలం మీకు వీడియో సౌండ్ వినిపించడానికి, తర్వాత వీడియో తీయడానికి ట్రై చేస్తున్నాను. కానీ ఎప్పుడు చంపుకోవడం కానీ కొట్టడం కానీ చేయకూడదు, తప్పది. ఓకే ఫ్రెండ్స్, విన్నారా? చాలా దగ్గర ఇక్కడే అరుస్తున్నాయి. మనకు కనిపిస్తే ఇది ఎగిరిపోతాయి, అందుకని మనం ఎప్పుడు కనిపించకూడదు వాటికి. అతి దగ్గరలో అతి చెరువులో ఉన్నాం మనం, కానీ ఎప్పుడు కొట్టడం కానీ చంపడం కానీ చేయకూడదండి. ఎప్పుడు మనం వన్యప్రాణులు కొన్ని గవర్నమెంట్ రూల్స్ చట్టపరంగానే ఉన్నాయి, అది మనం ఎప్పుడు కొట్టకూడదు, దాన్ని వదిలేయాలి. ఏ జంతువైనా సరే మనం హింసించకూడదు. ఓకేనా ఫ్రెండ్స్, విన్నారా? దాని అరుపులు కేవలం మీకు వీడియో తీసి పెట్టడానికి ట్రై చేస్తాను. దాని సౌండ్ ఎలాగా ఏటి అరుస్తున్నాయని మీకు ఈ వీడియో ద్వారా వినిపించడం కోసమే నేను ట్రై చేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో నెమలు అనేది చంపకూడదు, కొట్టకూడదు, హాని చేయకూడదండి. ఓకే ఫ్రెండ్స్, ఇది గమనించుకోండి. ఇది మా తోటలోనే ఎప్పుడూ వస్తుంటాయి, తిరుగుతుంటాయి, వదిలేస్తాం. అది కుండేలు అవనివ్వండి, ఏ జంతువుని అవనివ్వండి, మన దారి మనం అది వెళ్ళిపోవాలి, తన దారి దానికి వెళ్ళిపోద్ది, అంతే. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మన ఇండియాలోన అతి గౌరవంగా చూసే పక్షి. దానికి దేని చిహ్నమో మీ అందరికి తెలుసు. ఓకేనా, విన్నారు కదా? చూసారా, విన్నారా? ఇక్కడే పక్కనే ఉంది. నేను కనిపిస్తే ఎగిరిపోద్ది కదా, అందుకే నేను కనిపించకుండా కేవలం దాని వాయిస్ వినిపిద్దామని మీకు ఇలా వీడియో తీశాను. ఓకే ఫ్రెండ్స్, హ్యాపీయేనా మీ అందరికీ? సరే, బాయ్, మళ్ళీ కలుద్దాం. చూసారా కదా ఫ్రెండ్స్, మా పైనాపిల్ తోట అన్నీ చూపించాలంటే కొంచెం కష్టమేనండి, వీడియో కూడా తీయడము 10 ఎకరాలలోన. ఎందుకంటే అన్ని పంటలు ఉన్నాయి, అన్నీ చూపించాలంటే ఒక్కొక్క వీడియోలో మీకు వివరించి చూపిస్తానండి. చూసారా ఫ్రెండ్స్, మా తోట నుంచి కింద వ్యూ పాయింట్ ఎంత చక్కగా ఉంది. మీకు చూడాలని ఉందా ఇటువంటి వ్యూ పాయింట్? మా ఊర్లో వాటర్ ఫాల్స్ ఉన్నాయండి, కానీ డెవలప్ అవ్వలేదు, డెవలప్ చేయలేదు కూడా, కొంచెం అడవులు ఉన్నాయి. మీకు ఏదో రోజు వీడియో రూపంలో లింక్ ఇస్తానండి, చూడండి. కానీ చాలా చక్కగా ఉంటుంది వాటర్ ఫాల్. అది సీక్రెట్ వాటర్ ఫాల్ అని చెప్పుకోవచ్చు ఒక విధంగా, ఎందుకంటే సర్వసాధారణ ఎవరికి తెలియదండి ఇది. ఇక్కడ చూసారు కదా, ఈ రాయి మీద నీరు ఉన్నాయి. ఇవి ఇందాక నెమలి పక్షులు ఇవన్నీ అరిచాయి కదండి, జంతువులు, అడవి జంతువులు వచ్చి నైట్ పూట వచ్చి నీరు ఇవన్నీ తాగుతాయండి. అందుకనే తెలియని ఏరి ప్రాంతంలో మనం గుడ్డిగా వెళ్ళిపోకూడదండి. అందులోన కొన్ని విసుపు బల్లని, సాల్ట్ పురుగులని, అలాగే కొన్ని సింహాలు, పుల్లు అటువంటి అడవిలో తిరుగుతుంటాయండి. చూసారు కదా, మ్యాక్సిమం నేను ట్రై చేశాను. వర్షాకాలం వస్తే సింహాల పుల్లు, అలాగే జింకు డుప్పులు, అడుగు జాడులు ఇవన్నీ మీకు చూపిస్తాను. కానీ మేము దాని జోలికి వెళ్ళాము, వాటి కూడా మా జోలికి రావండి, దానికి దాన్ని వెళ్ళిపోతాయి. చూసారు కదా, చిన్న నీరులాగా ఉన్నాయి, ఈ నీరు తాగేసుకుని వెళ్ళిపోతాయండి. మనుషులు కూడా తాగొచ్చండి, ఫ్రెష్గా ఉన్నాయండి నీరు. మన బూట్ అద్దంతో చూసిన ఎటువంటి క్రీములు దొరకనంత క్లియర్గా వాటర్ ఉందండి, చాలా ఫ్రెష్గా అండి, సేమ్ మినరల్ వాటర్ లాగా ఉంటుందండి. నేను టేస్ట్ చూద్దాం అనుకున్నాను, కానీ వాటర్ బాటిల్ తీసుకెళ్ళాను కదా, ఎందుకు దాని జోలికి వెళ్ళాలనే ఉద్దేశంతోనే మరి నేను ట్రై చేయలేదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎప్పుడు మీకు పట్టణం నుంచి వచ్చిన వాళ్ళకి ఎవరైనా సలహా తీసుకొని ఆదివాసీల ఏరియా, అలాగే కొన్ని గిరిజన ప్రాంతంలో టూర్కి వెళ్ళినప్పుడు ఎవరో చిన్న టూరిజమ్స్ సలహా తీసుకుని బయలుదేరండి. ఎందుకంటే చాలామంది లవర్స్కి వచ్చి ప్రాణాలు పోగొట్టుకుంటారండి. చిన్న పాములు, అలాగే కొన్ని జంతువులు ఇవన్నీ ఉంటాయి. ఎంత చూడడానికి ఎంత అందంగా ఉంటుందో అంత ప్రమాదం కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఇది గమనించుకోగలరు. ఏంటంటే మా అడవుల్లో కూడలుగా అక్కడక్కడ నీరు వస్తుంటాయి, కానీ వాటికి డెవలప్ చేయరు, కేవలము పక్షులకు ఇలాగే తాగుతూ వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. చూసారా కదా వ్యూ పాయింట్ ఫ్రెండ్స్, ఎలాగుంది? చాలా చక్కగా ఉందా? కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, నేను ఈ వీడియో తీయడానికి కేవలం మీకు ఏదో
వ్యూస్ కోసం వాచ్ చేయం సబ్స్క్రైబ్ కోసం నేను చేయలేదండి. కేవలం మా కష్టాల గురించి, మా ఏరియాలో ఎలా ఉంటాయి, మా తోటలో ఏ పంట వేసాము ఇవన్నీ తెలియపరచడం కోసమే నేను చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, నేను పెద్ద యూట్యూబర్ని ఏం కాదండి. కేవలం మీకు వీడియో రూపంలో తెలియపరచడం కోసం ఈ వీడియోస్ చేశాను ఫ్రెండ్స్. ఓకేనా. అలాగే చూసారా ఫ్రెండ్స్, ఇది అడవి మల్లెలు ఏదో అంటారండి. దీని స్మెల్ అదిరిపోద్దండి, చాలా బాగుంటుందండి. ఇది పక్కన ముల్లి చెట్లాగా ఉన్నాయి చూసారు కదా ఫ్రెండ్స్. అదేదో సినిమా మన బాలకృష్ణ గారు భైరవ దీపం ఏదో సినిమా ఉంటుంది కదండి. కత్తితోనే ఆ చెట్టు నరిగితే నీరు వస్తుంది కదండి. యాజ్ ఇట్ ఈజ్ అటువంటి చెట్టు అనుకుంటాను ఇది. కానీ నీరు వస్తుందో లేదో తెలియదు మనకు, అది నాకు తెలిసి రాదు అనుకుంటాను. కానీ ఆ సినిమాలో చూపించారని ఎగ్జాంపుల్గా తీశాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ముళ్ళు ఆ సినిమాలో చూపించినట్టు ఆ నీరు వస్తుందో రాదు తెలియదు, కానీ పట్టుకుంటే మాత్రం ముళ్ళు గుచ్చుకుంటుందండి. నాగజమ్ముడు బ్రహ్మజమ్ముడు లాగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ మొక్క ఉందండి. ఇది మొక్క అంటారో చెట్టు అంటారో కమెంట్స్ చేయండి ఫ్రెండ్స్, కమెంట్ బాక్స్లో. ఎందుకంటే నాకు తెలియదు దీని చెట్టు పేరు. అలాగే మీకు ఎప్పుడు చూడనటువంటి కొన్ని వీడియో పెడతాను ముందుకి. ఎందుకంటే ఆ వీడియో ఏంటనుకుంటున్నారా, ఇవి పచ్చి గులివెందులని, ఎర్ర గులివెందులని, బ్లాక్ గులివెందులని, తర్వాత వైట్ గులివెందులని ఆ మొక్క కూడా ఉన్నాయండి. నేను వీడియో రూపంలో పెడతాను నెక్స్ట్ వీడియోలోన. చాలా బాగుంటుందండి. సర్వసాధారణంగా ఎక్కడ కనిపించవు, మెడిసిన్ అంటారు, ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు నాకు. కానీ మ్యాక్సిమం నేను ఆ వీడియో ఒక్కొక్క కలర్కి ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్. చూడండి. కానీ అది సేల్ అవుద్ది అంటారు, ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు. కానీ ఏంటంటే అవి మా తోటలో అడవిలో ఉన్నాయండి. కానీ మొత్తం అవన్నీ తీయాలంటే ఒకే వీడియోలో కాదు కదండి. అందుకనే ఫ్రెండ్స్ నేను మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారా మా తోటలు, అలాగే పైనాపిల్ తోటలు, జీడి తోటలు అన్నీ చూపించాను. అలాగే ఏంటంటే మా తోటలోన అన్నీ కలిసి ఉంటాయండి. ఈ కింద ఏమో పైనాపిల్ తోట, తర్వాత జీడి తోట, పసుపు, పనస అన్నీ కలిసి ఉంటాయండి ఇందులోన. అలాగే మనం మా తోటకి వెళ్ళినప్పుడు మీకు కొన్ని పిట్లు, జంతువులు అరుపులు వినిపించాను కదా, అలాగే వస్తుంటాయి వెళ్ళిపోతుంటాయి. మేము ఏం చేయమండి వాటికి, దానికి వెళ్ళిపోతాయి. అలాగే కానీ తోటకి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా పాములు కానీ పురుగులు కానీ ఇలా ఉంటాయి. కర్ర కానీ లేదంటే ఇలాంటి కత్తులు ఉంటాయి కదా, మన ఆత్మరక్షణ కోసము ఉంచుకోవాలి. ఎందుకంటే ఏ క్షణమైన అడవి అన్నాక, తోట అన్నాక పుళ్ళని, సింహాలని అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటాయి. మనం జాగ్రత్త ఉండాలి. అలాగే చూశారు కదా, ఇలాంటి ఆత్మరక్షణ కోసము గొడ్డలు కానీ ఇంకేదో ఉంచుకోవాలి చేతులు, అంతే. మన సమయానికి మన జాగ్రత్తగా అంతే. ఏవో జంతువులు వచ్చిందనుకో మేం చేయము, కాకపోతే ఏంటంటే దానికి వెళ్ళిపోతాయి, మా దారికి మేము వెళ్ళిపోతాం అంటే. కాకపోతే ఏంటంటే తోటకి వెళ్ళినప్పుడల్లా ఇటువంటి కట్టలు తీసుకెళ్ళడం మాకు ఒక విధంగా ఆనవాయితీ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క రైతు ఈ కత్తి, తర్వాత ఈ గొడ్డలే ఏమన్నా ఉంచుకుంటామండి. చూసారా, సేమ్ మన పుష్ప సినిమా గొడ్డల్లాగా ఉంది కదా, బాగుంది కదా. వీళ్ళు మా తోటలో అడుగు కొలరుస్తుంది ఫ్రెండ్స్. నిమ్మకాయలు, జీడి పిక్కలు తీయడానికి వెళ్ళాను. అనుకున్న తోట అయిన తోట అయిపోయింది. ముందున్న వీడియోలోన చెట్టు పనస పండు అని చెప్పాను కదా ఫ్రెండ్స్. మనం ఇంటికి బయలుదేరుతున్నాం కనుక కోసి తీసుకెళ్దామని ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ముందు పండాకాయ నేను చూశాను, వీడియో తీస్తూ మీకు చూపించడానికి, వివరించడానికి. అలాగే ఇంటికి వెళ్తున్నాం కనుక ఈ పళ్ళన్నీ 4 పళ్ళు అయ్యండి, 3 తీసాను ఇంటికి తీసుకెళ్ళిపోవడానికి. ఇదండి 3 పళ్ళు తీసాను. కానీ ఇది నేను మోస్తున్నాను ఇప్పుడు. దాన్ని ఇలాగ మొయ్యడానికి ఎలా పడితే అలా మొయ్యకూడదండి, జిగురు ఉంటుంది, జాగ్రత్తగానే మొయ్యాలి. ఎందుకంటే బట్టలన్నీ పాడైపోతాయి కనుక అలా మొయ్యకూడదు. కానీ నేను పోయినా పర్వాలేదు అన్న టీషర్ట్ నేను వేసుకుని వెళ్ళిపోతున్నానండి. పండు కనుక పెద్దగా దానికి జిగురు ఉంటుందండి. ఓకే, మనం ఇంటికి వెళ్ళిపోదామండి. మళ్ళీ మరిన్ని వీడియోల కోసం నేను పెడుతూ ఉంటాను, కొంచెం ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, మా తోట చూపించానండి. సరే ఇంటికి వెళ్ళిపోతున్నామండి మేము. బాగుందండి మా తోట, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సరే.
ఇంటికి బయలుదేరిపోదాం.